నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ వచనంలో యెషయా దేవుడిస్తున్న రక్షణను, నీతిని వస్త్రాలతో పోల్చి వర్ణిస్తున్నాడు. ఇవి మామూలు వస్త్రాలు కాదు, పెండ్లు కుమార్తె ధరించే ప్రశస్తమైన వస్త్రాలు. ఈ సాదృశ్యం దేవుణ్ణి ఆయన ప్రజలకు భర్తగా వర్ణిస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10-11 వచనాలలో యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అంటే క్రీస్తు రాకడ తరువాత ఆయన రాజ్యంలో ఎవరైతే భాగస్వాములుగా ఉంటారో వారు ఆయనలో ఆనందిస్తారు. వారు రక్షణ పొంది, అంటే పాపము నుండి దేవుడిచ్చే విడుదలను పొంది, నీతి వస్త్రాలు అంటే దేవుని స్థాయికి తగ్గ జీవితమును ధరిస్తారు అని అర్థం. 132వ సంకీర్తన 9 మరియు 16 చరణాలలో తన సేవకులు విశ్వాసులందరి విషయంలోనూ దేవుడు ఆశించేది ఇదే. నిజమైన నీతి న్యాయాలు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. పాపం మనిషికి దుఃఖాన్ని, దైన్యాన్ని ఇస్తుంది. సేవకులంతా నైతికంగా యథార్థ ప్రవర్తన కలిగి ఉండడం ఎంత కోరుకొనదగినదో వారికి రక్షణను ధరింపజేయడం కూడా అంతే కోరుకొనదగినది. ఇది ఇశ్రాయేలు ప్రజలు ప్రస్తుత కాల విశ్వాసులందరికీ ఆధ్యాత్మిక సంక్షేమానికి మధ్యవర్తులుగా దేవుని ఎదుట సేవకుల బాధ్యతను వెల్లడి చేస్తున్నది. క్రొత్త నిబంధన ప్రకారం విశ్వాసులంతా యాజకులుగా చెప్పబడ్డారు. క్రైస్తవ సేవకులు, విశ్వాసులు అందరూ క్రీస్తు రాకడ తర్వాత ఆయన రాజ్యంలో ఎవరైతే భాగస్వాములుగా ఉంటారో ఆనందించుటకు దేవుని దృష్టికి నీతి, నిజాయితీతో కూడిన ప్రవర్తన కలిగి పాపమును విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన రీతిలో నివసించేవారే ఈ ఆనందాన్ని అనుభవించుటకు అర్హులు. ఆమేన్.